ఆ బాధలో నేను ఎలా బ్రతికాను ప్రభువా, ఇది జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆ బాధలో నేను ఎలా బ్రతికాను ప్రభువా, ఆ నిరీక్షణ లేని భయంకరమైన పరిస్థితిలో నేను ఎలా ముందుకు నడవగలిగాను ప్రభువా, ఇది ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో 22వ వచనం అంటాడు, యెహోవా కృపగలవాడు. ఆమేన్. యెహోవా కృపగలవాడు. గాడ్ ఈజ్ గ్రేషియస్ అనే మాట, గాడ్ ఈజ్ మర్సిఫుల్. ఆయన కృపగలవాడు, దయ చూపించే దేవుడు అనే మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏది తన జీవితంలో ఆశ పుట్టిస్తుందంటే, డబ్బు పుట్టించట్లేదు ఆశ, సంపాదన పుట్టించట్లేదు ఆశ, సుఖభోగాలు పుట్టించట్లేదు ఆశ. ఏం పుట్టిస్తా ఉంది ఆశ అంటే, ఆయన కృపగలవాడు. మై గాడ్ ఈస్ గ్రేషియస్. నా పరిస్థితి ఏదైనా సరే ఆయన